హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ పప్పుచారు అండి. ఈ పప్పుచారుని చిక్కగా ఎలా చేయాలో వీడియోలకు వెళ్ళి చూద్దాం. ముందుగా గుప్పెడు చింతపండుని తీసుకొని అందులో వాటర్ పోసి నానబెట్టండి. ఇప్పుడు కుక్కర్ని తీసుకొని 1 కప్పు పప్పునైతే వేయండి. వేసిన తర్వాత అందులో వాటర్ని వేసి ఒక 2 టైమ్స్ శుభ్రంగా కడగండి. కడిగిన తర్వాత అందులో 1 కప్పు పప్పుకి 1 గ్లాస్ వాటర్ని వేయండి. ఇప్పుడు అందులో 1 టేబుల్ స్పూన్ పసుపును కూడా వేయండి. పసుపు వేసిన తర్వాత కుక్కర్ మూతను టైట్గా బిగించి స్టవ్ మీద పెట్టండి. 2-3 విజిల్స్కే స్టవ్ ఆఫ్ చేయొద్దండి. ఒక 5 విజిల్స్ అయినా రానివ్వండి, ఎందుకంటే పప్పు బాగా ఉడకాలి. 5 విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ విజిల్ తీసి ఆవిరి మొత్తం పోయిన తర్వాత మూత అయితే తీయండి. మూత తీసిన తర్వాత ఇలా పప్పు మెత్తగా ఉడికిన తర్వాత ఈ పప్పుని ఒక చిన్న మిక్సీ జార్లో వేసుకొని బాగా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలండి. అప్పుడే మనకు పప్పుచారు చిక్కగా వస్తుందండి. ఇప్పుడు ఈ పప్పును వేరొక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో ఈ మొత్తం పప్పునైతే వేసిన తర్వాత మనం చింతపండును నానబెట్టుకున్నాం కదండి, ఆ చింతపండు గుజ్జునంతా ఇందులో వేసి బాగా మిక్స్ చేయండి. ఇలా ఈ చింతపండు గుజ్జు మొత్తాన్ని ఈ పప్పులో బాగా కలిసేలాగా వేసి ఇందులో 1 కప్పు చింతపండు గుజ్జు వేసాం కదండి, అలాగే 1 కప్పు వాటర్ను కూడా వేసి బాగా మిక్స్ చేయండి. ఆ తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ కారంను వేయండి. అలాగే 2 టేబుల్ స్పూన్ కారం వేసిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ ఉప్పును కూడా వేయండి. ఇలా వేసిన తర్వాత ఈ మొత్తాన్ని బాగా మిక్స్ చేయండి. ఈ మొత్తం కలిసేలాగా మిక్స్ చేసిన తర్వాత స్టవ్ మీద పెట్టి మూత పెట్టి ఒక 10 మినిట్స్ వరకు అయితే బాగా మరిగించండి. ఇప్పుడు ఈ మొత్తం ఒక 10 మినిట్స్ వరకు అయినా బాగా మరిగించాలండి. ఇదంతా చిక్కబడేంత వరకు అయితే మరిగించాలి. ఇప్పుడు పోపు కోసం స్టవ్ పైన వేరొక బాండీ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలను వేయండి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేయండి. అలాగే ఒక ఆనియన్ని తీసుకొని కట్ చేసి వేయండి. అలాగే నిలువుగా గ్రీన్ చిల్లీస్ని కూడా కట్ చేసి వేయండి. ఇవి ఒక 2 మినిట్స్ దోరగా ఫ్రై చేయండి. ఇలా 2 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత ఇందులో మనం బెండకాయలను కూడా వేసుకుంటే టేస్ట్ బాగుండిద్దండి. అందుకే నేను 4 అంటే 4 బెండకాయలని తీసుకొని కట్ చేసి వేశాను. ఈ బెండకాయలు బాగా మగ్గాలండి. ఈ ఆయిల్లో బాగా కలిసేలాగా మిక్స్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ ఆగిన తర్వాత ఇందులో 2 టొమాటోస్ని తీసుకొని కట్ చేసి వేయండి. ఇప్పుడు ఇందులో ఈ టొమాటోస్ ముక్కలు కూడా బాగా మెత్తబడాలండి. ఇంకొక 2 మినిట్స్ ఈ మొత్తాన్ని అయితే ఫ్రై చేయండి. ఇలా 2 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేయండి. ఈ మసాలా పేస్ట్ కూడా ఇందులో కలిసేలాగా బాగా మిక్స్ చేయండి. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత అప్పుడే మనకు మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి. ఇప్పుడు ఇంకొంచెం రుచి కోసం కరివేపాకును కూడా వేయండి. కరివేపాకుని కూడా వేసిన తర్వాత టేస్ట్ అయితే ఇంకా చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు ఈ మొత్తం ఆయిల్లో కలిసేలాగా ఇంకొకసారి మిక్స్ చేసి బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులో ఉన్న బెండకాయ ముక్కలు, టొమాటో ముక్కలు బాగా మెత్తబడ్డాయండి. ఇప్పుడైతే ఉడికించిన పప్పుచారుని తీసుకొని ఈ మొత్తంలో అయితే వేసి ఇంకొక 5 మినిట్స్ వరకు అయితే బాగా ఉడికించండి. ఇలా ఇంకొకసారి 5 మినిట్స్ ఉడికిస్తే కనుక ఇందులో ఉన్న బెండకాయ ముక్కలు, టొమాటో ముక్కలు ఇవన్నీ ఫ్లేవర్స్ అన్నీ ఇందులో బాగా కలుస్తుందండి. నిజానికి పప్పుచారు చాలా టేస్టీగా ఉండడమే కాకుండా మన ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుందండి. అలాగే ఇందులో కొన్ని వెజిటేబుల్స్ వేశాను కాబట్టి ఇది మరింత బలాన్ని అయితే ఇస్తుంది. చివరిగా ఇందులో కొత్తిమీరని కూడా కట్ చేసి ఒక 2 మినిట్స్ ఆగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. ఇప్పుడు ఎంతో రుచిగా ఉండే పప్పుచారు రెడీ అయ్యింది. థ్యాంక్ యూ.